కార్తీక్ నాయుడు గారు శాంతం వినండి, వారిని శాంతం వినండి, విని మాట్లాడండి. చెప్పిందా మరి మీరు కూడా చెప్పింది. మీరు అన్నారు కదా, నేనేమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కేవలం నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కేవలం డబ్బులు ఇవ్వడమే, ఇంకేం చేయట్లే. దాని బ్రోకరేజ్ కూడా పే చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసినందుకు. ఆ ప్రొక్యూర్మెంట్ చేసేది మీరే. తర్వాత మన ప్రజలు ఆదుకోవడం కోసం దాంట్లో తడిచిన అన్ని తీసుకుంటున్నాం. 30 రూపాయలు కాస్ట్ అవుతుంది అది. ఈ 30 రూపాయలకి మీరు కానీ నేను కానీ, అంటే మనం కాసేపు మీరు కాంగ్రెస్ పార్టీ నేను బీజేపీ పక్కన పెడదాం, 30 రూపాయలకి మీరు ఆ బియ్యం కొంటారా నేను దయచేసి. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు లేదండి, ప్రజలు చూస్తున్నారు. ఎందుకు ఈ చాలా మంది కూడా దాంట్లో తీసుకోవట్లేదు, ఫ్రీ రేషన్ కాబట్టి తీసుకుంటున్నారు. కానీ ఇంతకు ముందు ఆ ఫ్రీ రేషన్ కూడా తీసుకోవట్లేదు. ఫ్రీ రేషన్ తీసుకోకుండా దాని 5 రూపాయలకు 10 రూపాయలు కూడా చాలా కేసులు పెట్టాం మనమే. రాష్ట్ర ప్రభుత్వం ఆ రేషన్ బియ్యం డైవర్ట్ అవుతుంది 5 రూపాయలు. దాని అర్థం ఏంటంటే 5 రూపాయలకి ఎందుకు ఫ్రీ వచ్చి నేను తీసుకుంటాను కదా, 5 రూపాయలకి ఎందుకు అమ్ముకుంటాను నేను? దయచేసి మన ప్రజలకు భవిష్యత్తును ఆలోచిద్దాం. దయచేసి రాజకీయాలు కొన్ని ఒక 4-5 సంవత్సరాలు పక్కన పెడితే ఆ బియ్యం కూడా మంచి బియ్యం వస్తాయి, వాడు కూడా మంచి పండిస్తారు, మంచి క్వాలిటీ బియ్యం వస్తాయి, అందరూ కొనుక్కోవాలి. దేవకి వాసుదేవరావు గారు, ఇవన్నీ ఓకే అండి. అంటే ఇష్యూస్ నేను అనేది ఏంటంటే వాట్ ఆర్ ద ప్రామిసెస్ అంటే నాకు కూడా నా హ్యావ్ ఏ సీరియస్ అబ్జర్వేషన్ అండి. మీరు ఇందాక లోన్స్ వాటి గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో వాళ్ళ వర్కింగ్ స్టైల్ ఎప్పుడైనా మారిందా ఇటీవల కాలంలో? ఎప్పుడైనా చూసారా? మీరేమన్నా అంటే 1-2 కేసులే కదా అంటున్నారు. 1-2 కేసులు చాలు. బ్యాంక్ గుమ్మాలు ఎక్కాలంటే సామాన్య జనాలు, మధ్యతరగతి ప్రజలు భయపడుతున్నారు వాళ్ళు పెట్టే లక్ష ఆంక్షలకి. అదే కొంచెం ఓ మోసరాళ్ళకి ఇలా ఎలంగానే అలా లోన్స్ వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి అవి? మరి సంస్కరణ, ఇప్పుడు మనం బడ్జెట్ గురించే మాట్లాడుకుంటాం, సంస్కరణ గురించి కూడా మాట్లాడాలి కదా. సరే, మరి ఎట్లా వచ్చినట్టు మరి అంటారు 1-2 కదా, 5% కదా, అది ఇగ్నోర్ చేయండి అంటారు. ఎందుకు ఇగ్నోర్ చేయాలి? 5% ప్రజలు భారతదేశంలో లేరా? లేదు, ఇగ్నోర్ అని నేను ఇగ్నోర్ చేయమంది. దేని ఇగ్నోర్ చేయమని చెప్పానంటే, ఇప్పుడు నేను లోన్ కట్టకుండా మళ్ళా లోన్కి వెళ్తే ఎందుకు ఇస్తారు నాకు? నేను డిఫాల్టర్ అయితే ఎందుకు ఇస్తారు? ఇప్పుడు గత ప్రభుత్వం అందరినీ రైతు రుణమాఫీ అని చెప్పి డిఫాల్టర్ చేసేసింది. వాడు కట్టలే, ఇల్లు కట్టలేదు, మళ్ళీ బ్యాంక్ ఎట్లా ఇస్తాయండి? ఇప్పుడు మీరు టైం కడితే మీకు వస్తే లోన్. మళ్ళా ఇప్పుడు 10,000 రూపాయలు సోయి నిధి కింద ఇచ్చాము, 73 లక్షల మంది ఈ స్ట్రీట్ వెండర్స్ కి ఇచ్చాము. మొదటి 10,000 కట్టిన తర్వాత 20,000 ఆటోమేటిక్ కదా. అసలు ఈవెన్ గారు మీరు సబ్జెక్ట్ ని కన్వీనియంట్ గా స్పెసిఫిక్ క్వశ్చన్, సురేష్ గారు వస్తున్నా మీ దగ్గరికి. వెరీ స్పెసిఫిక్ క్వశ్చన్ అండి నాకున్నది. నేను చెప్తున్నది ఈ పుష్ కార్ట్ వెండర్స్ లేకపోతే ఏవో చిన్న లోన్స్ తీసుకొని ఎగ్గొట్టారు కాబట్టి వాళ్ళు డిఫాల్టర్లు అయ్యారు కాబట్టి వాళ్ళకి ఇవ్వట్లేదు. అసలు డిఫాల్టరే కాదు, ఏదో కొత్తగా ఒక స్టార్టప్ పెట్టుకుందామని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ స్కీమ్ కింద డిఫరెంట్ స్కీమ్స్ వచ్చినాయి పోస్ట్ కోవిడ్. వెళ్తే చుక్కలు చూపించాయి నేషనలైజ్డ్ బ్యాంక్స్. ఏడాదిన్న తర్వాత మీ ఫైల్స్ మిస్ అయినా వెళ్ళిపోండి అని చెప్పారు. నేను మీకు మొత్తం ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను షేర్ చేయగలను, మీరు అడ్రస్ చేయగలరా అలాంటి అంశాలు? దగ్గర నా తెలిసిన వాళ్ళే 100 మంది ఉన్నారు. బ్యాంకులకు వెళ్ళాలంటే జుగుప్స కలుగుతోంది. అటువంటి నేను ఓపెన్ గా చెప్తున్నా, జుగుప్స అనే మాట మళ్ళీ రీట్రేట్ చేస్తున్నా నేను. పర్లేదు, సిస్టమ్ లో అన్ని రకాలు ఉంటారు, అందరూ శుద్ధపూసలు ఉండరు. బ్యాంకుల్లో కావచ్చు, ఇక్కడ శుద్ధపూసలు అన్ని 100% శుద్ధపూసలు ఎక్కడ ఉంటారు మీకు తెలుసు, నాకు తెలుసు. ఏ రంగమైనా సరే నేనేమంటే బ్యాంకింగ్ సంస్థలు ఇంకా ఓంబడ్స్మన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అటువంటి నిజంగా మీరు అన్నట్టు కానీ ఫైల్ పోయింది, ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ లో వాడు ఇచ్చుంటే ఈ పాటి వాడు ఉద్యోగం పోయి ఉంటుంది. అది కావాలని అదే పంపించండి, అదే తీసుకెళ్ళి నేను ఓంబడ్స్మన్ కి కోర్టుల దాకా వెళ్ళక్కర్లేదు. దానికి బ్యాంకింగ్ ఓంబడ్స్మన్ ది మొమెంట్ మన డిబేట్ అవ్వగానే 10 నిమిషాలు మీ వాట్సాప్ లో డీటెయిల్స్ ఉంటాయి, నావే ఉన్నాయి, పంపిస్తాను. ఓకే, మీరు అడ్రస్ చేయగలరా? ఈవెన్ ఐ రోట్ టు ద అంబుడ్స్మన్, నథింగ్ హస్ టేకెన్ ప్లేస్. క్వశ్చన్ ఉండదండి, దానికి ప్రాపర్ గా ఎవిడెన్స్ ఉంటే. ఇప్పుడు మీరైతే ఫైల్స్ పోయినాయి అని అన్నారో ఇది కోవిడ్ టైంలో, దానికి కానీ ఆల్రెడీ వాళ్ళు ఏదన్నా పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసి వీరికంటే ముందు నిజంగానే పోయినాయో లేవు, వీళ్ళు ఓన్లీ కావాలనేది నెగ్లిజెంట్ గా ఫైల్స్ పోతే ఖచ్చితంగా దే విల్ పెనలైజ్, దేర్ ఇస్ నో డౌట్, అందులో ఇబ్బంది ఏం లేదు. అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ కూడా మనకి సిస్టమ్ కూడా మన ఇండియన్ సిస్టమ్ జ్యుడిషియల్ సిస్టమ్ అంచెలంచెలుగా ఉంది. ఒక బ్యాంకింగ్ ఓంబడ్స్మన్ నేషనలైజ్డ్ బ్యాంకుల జాతీయ బ్యాంకుల సంస్కృతి ఏంటంటే వచ్చిన వాడిని డిస్కరేజ్ చేసి ఇంటికి పంపించడం, వచ్చిన వాడిని డిస్కరేజ్ చేసి ఇంటికి పంపించడం. పెద్దలు నాయుడు గారు ఏం చెప్తున్నారు, పెద్దలు అది చెప్తున్నారు, అన్ని గవర్నమెంట్ అని.
గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలని. మరి నేషనలైజ్ చేసిన బ్యాంకులు ప్రైవేట్ లోనే తీసుకొచ్చి నేషనలైజ్ చేసిన వారే కదా. ఇప్పుడు మరి నేనేం చేస్తాను దానికి? ఇప్పుడు సార్ వన్ ఎగ్జాంపుల్ సార్, వ్యాపారాలు ఇప్పుడు మీరు రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ అనే ఏడుపుస్తుంది. కార్పొరేట్ కంపెనీ సురేష్ గారు మీరు సురేష్ గారు నేను ప్రశ్న అడిగింది ఏంటంటే కార్పొరేట్ డిఫాల్ట్ అన్నారు. నాకు పర్సెంటేజ్ చెప్పండి, కార్పొరేట్ డిఫాల్ట్ ఎంత జరిగింది ఆఫ్టర్ 2014? ఈ విజయ్ మాల్యాకి లోన్ ఎవరు ఇచ్చారండి? జనరల్ గా మాట్లాడుకుంటే విజయ్ మాల్యా 9,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే విజయ్ మాల్యా దగ్గర నుంచి 13,000 కోట్లు తీసుకున్నారు గవర్నమెంట్. సెటిల్ 13,000 crores, 4,000 crores మోర్ దెన్ బ్రిటిష్ క్రౌన్ కోర్టులో చెప్పారు. అది నా దగ్గర నేను 9,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఇది ప్రాబ్లం. అది ఫోన్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉండే అప్పుడు. చిదంబరం ఇవ్వాలి దాకా డినై చేయలేదు, ఫోన్ చేసి లోన్లు ఇచ్చారని చెప్పేసి డినై చేయమని చెప్పండి. మోదీ గారు చెప్పిన దానికి ఫోన్ చేసి లోన్లు ఇస్తుండే, అది ప్రాబ్లం ఉండే. ఇప్పుడు చూడండి బ్యాంక్ ఎన్పిఎస్ చూడండి, ఇప్పుడు బ్యాంక్ ఎన్పిఎస్ ఎంత తగ్గింది చూడండి. ఇప్పుడు ఇది ప్రాబ్లం. అకౌంటబిలిటీ లేకుండే, సిస్టమ్ లో అకౌంటబిలిటీ లేకుండే ఎప్పుడు కావాలంటే అట్లా చేసుకున్నాడు. కల్మాడి కాబట్టి కమాయించుకున్నాడు, అక్కడ రాజా కమాయించుకున్నాడు, బాలు కమాయించుకున్నాడు, ఎవ్వడు కావాలంటే అటు డబ్బులు సంపాదించుకున్నాడు. మన్మోహన్ సింగ్ గారు కూర్చున్నాడు దృష్టి బొమ్మలాగా, ఏం చేయలేదు ఆయన. ఇది పరిస్థితి, ఇది ప్రాబ్లం. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అకౌంటబిలిటీ. మీరు మళ్ళీ మళ్ళీ అంటారు రుణమాఫీ అంటారు, రుణమాఫీ తప్పు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మీరు మళ్ళీ పుషింగ్ హిమ్ టు డెట్ ట్రాప్ అగైన్. ఆయన 4 లక్షలు లోన్ తీసుకుంటే మీరు ₹1,00,000 ఇస్తున్నారు, 2 లక్షలు ఇస్తున్నారు. ఏమని చెప్పండి ఇప్పుడు? రేవంత్ రెడ్డి దగ్గర రుణమాఫీ చేయమని చెప్పండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అంత డబ్బులు లేవు రుణమాఫీ చేయడానికి. ప్లస్ హి హస్ టు పే ద బ్యాంక్. రిమైండ్ స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, బ్యాంక్ కి డబ్బులు ఇవ్వకపోతే సిబిల్ వస్తాడు ఫార్మర్. మీరు గుర్తుపెట్టుకోండి, కేరళలో జరిగింది, సూసైడ్ చేసుకున్నారు 100 మంది. అది ప్రాబ్లం. మీరు సిస్టమ్ అండర్స్టాండ్ చేయకుండా ఒట్టి పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తే కాదండి, మాట్లాడితే ఫ్యాక్ట్స్ తో మాట్లాడాలి. బ్యాంక్ ఎన్పిఎస్ 2014 ఎంత ఉంది, 2024 బ్యాంక్ ఎన్పిఎస్ ఎంత ఉందో చెప్పండి, ఇప్పుడే చెప్పండి. మనం మాట్లాడదాం. వాసుదేవరావు చెప్పిన ఆయన కేసు చాలా మంచిది. ప్రాబ్లం ఏం జరిగింది తెలుసు. నేను ఒక అబ్జర్వ్ చేస్తాను. ఒక మేజర్ ఇండస్ట్రియల్ గ్రూప్ హైదరాబాద్ లో, ఒక మేజర్ ఇండస్ట్రియల్ గ్రూప్ హైదరాబాద్ లో వాళ్ళకు ప్రీ క్లోజర్ ఛార్జ్ పెట్టారండి. ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఆయన 2 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నాడు ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఎట్లా ఇస్తారని చెప్పేసి. ఎంఎస్ఎంఈ మీద ప్రీ క్లోజర్ వేయకూడదు అని కోవిడ్ నుంచి రూల్ వచ్చింది. ఆంబిడ్స్మెన్ కి రాశాం. ఆంబిడ్స్మెన్ రియాక్టెడ్ స్ట్రాంగ్లీ, వాసుదేవరావు చెప్పినట్ల స్ట్రాంగ్లీ. సెడ్ హౌ డిడ్ యూ డూ ఇట్? వాడేమంటున్నాడు, యూనియన్ మినిస్ట్రీలో ఎంఎస్ఎంఈ అని రాస్తే అది మీడియం అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ కాదంట. ఆలోచించండి, బ్యాంక్ ఇస్తున్న ఎక్స్క్యూజ్ అది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. కానీ దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. అన్ని కేసెస్ జనరలైజ్ చేయలేం. మీరు చెప్పండి, ఒక పేదోడు హాస్పిటల్కి వెళ్తాడంటే కరీంనగర్ నుంచి వచ్చే పేదోడు అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాడా, ఇక్కడ ఉన్న ప్రైవేట్ వచ్చి అపోలోకి వస్తాడు? నేను రాసిస్తాను మీకు. వాడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాడు, డబ్బులు లేకుండా అమ్మేసుకుంటాడు, పొలాలు అమ్మేసుకుంటాడు. ఎందుకంటే అసలు ఇది లేదు. బికాజ్ అది తెలుసు అక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే బతికి బయటపడతాను, గవర్నమెంట్ హాస్పిటల్ ఉండదు. నేను ఎవరిని డాక్టర్స్ క్రిటిసైజ్ చేయట్లేదు. సిస్టమ్ ఎట్లా ఉంది, మన అట్లా తయారై ఈ 70 సంవత్సరాలు సిస్టమ్ అట్లా క్రియేట్ చేశారు మీరు. ఏది కరప్షన్. గవర్నమెంట్ హాస్పిటల్ 70 సంవత్సరాల తర్వాత మనతో, కొరియా కూడా మనతో వచ్చారండి ఇండిపెండెన్స్. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మనం ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు మన ఇండస్ట్రియల్ చూడండి, సోషలిస్ట్ అని పెట్టుకుని. ఏం సోషలిజం అండి మనది? వీ షుడ్ బి ఎంటర్‌ప్రెన్యూర్. ఇదే చైనా చూడండి, సోషలిస్ట్ అని చెప్పి చైనా చూడండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది. వీ లాస్ట్ 30-40 years ఆఫ్ సాలిడ్ ప్రిపరేషన్. ఏంటంటే మొత్తం గవర్నమెంట్ చేసుకోవాలి. ఎయిర్ ఇండియా 80,000 కోట్ల నుక్సాన్లో పోతే కూడా ప్రాబ్లం లేదు, ఎయిర్లైన్ నడిపిస్తాం మనం. ఎవరి కోసం అండి? పేదోళ్ళు పోతారా ప్లేన్ లో? నాకు చెప్పండి. రైట్, మరి ఇప్పుడు అదే ఈ రోజు రైట్. కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్? దేవకి వాసుదేవరావు గారు కుడ్ యు ప్లీజ్ కంక్లూడ్? అంటే ఇందాక కూడా ఒక ఎయిర్పోర్ట్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. నేను ఇందాక వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్స్, కొత్త ఎయిర్పోర్ట్స్ వస్తే 75 ఎయిర్పోర్ట్ 150 ఎయిర్పోర్ట్లు అయితే కేవలం ప్యాసింజర్లు కాదండి, అది మెడిసిన్స్ కి, కార్గోకి, అవసరమైతే రక్షణకి ఎన్నిటి వాడతారు. కానీ చాలా కన్వీనియంట్ గా రాజకీయ నాయకులు ఏం చెప్తారంటే ఎవరి కోసం ఎయిర్పోర్ట్లు కట్టారంటే, ఎయిర్పోర్ట్లు కట్టేది కేవలం ప్యాసింజర్ల కోసమే కాదు, చాలా రోడ్డు కనెక్టివిటీ కావచ్చు. ఒక సబ్మిషన్ మీరే మాట్లాడండి, మీరే కంక్లూడ్ చేయండి. ఒక సబ్మిషన్ ఇక్కడ మీరు చెప్పిన మాటతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆ అంశాన్ని పూర్తిగా అవగతం చేసుకుంది, అర్థం చేసుకుంది కేవలం చంద్రబాబు నాయుడు గారే అని. అందుకని కుప్పం నుంచి
పూలు పళ్ళు అవన్నీ కూడా నేను కార్గో ఫ్లైట్లో విదేశాలకు పంపిస్తాను. ఆయన ఒక్కరు విజన్ ఉంది కాబట్టి ఆయన అర్థం చేసుకున్నారు. అలాంటి విజన్ అన్ని పొలిటికల్ పార్టీస్కి అందరి నాయకులకి ఉండాలని మీ ఆకాంక్షని బలపరుస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది స్పెషల్ డిబేట్ అండి. దేవకి వాసుదేవరావు గారు, మీకు అలాగే కార్తిక్ నాయుడు గారికి, మూర్తి నాయుడు గారికి, సురేష్ కొచట్ల గారికి అందరికీ ధన్యవాదాలు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్ నిర్మలమ్మ గారి బడ్జెట్ మీద. रखा है। हमने 2 करोड़ महिलाओं को लखपति दीदी बनाने का लक्ष्य रखा था। आंगनवाड़ी अब इस लक्ष्य को बढ़ाकर 3 करोड़ लखपति दीदी बनाने का कर दिया गया है। आयुष्मान भारत योजना ने गरीबों की बहुत मदद की है। अब आंगनवाड़ी और आशा वर्कर 1 करोड़ परिवारों को सोलर रूफटॉप के माध्यम से मुफ्त बिजली प्राप्त होगी। इतना ही नहीं, सरकार को अतिरिक्त बिजली बेचकर लोगों को 15 से 20 हजार प्रति वर्ष की आय भी होगी और ये हर परिवार को होगी। साथियों, आज जिस इनकम टैक्स रेमिशन स्कीम की घोषणा की गई है, उससे मध्यम वर्ग के करीब 1 करोड़ लोगों को बड़ी राहत मिलेगी। पिछली सरकारों ने सामान्य मानवी के सिर पर दशकों से ये बहुत बड़ी तलवार लटका कर रखी थी। आज इस बजट में किसानों के लिए भी बहुत महत्वपूर्ण और बड़े निर्णय लिए गए हैं। नैनो डीएपी का उपयोग हो, पशुओं के लिए नई योजना हो, पीएम मत्स्य संपदा योजना का विस्तार हो और आत्मनिर्भर ऑयल सीड अभियान हो। इससे किसानों की आय बढ़ेगी और खर्च कम होगा। मैं एक बार फिर सभी देशवासियों को इस ऐतिहासिक बजट के लिए शुभकामनाएं देता हूं। बहुत बहुत धन्यवाद। The Indian economy has witnessed profound positive transformation in the last 10 years. The people of India are looking ahead to the future with hope and optimism. With the blessings of the people, when our government under the visionary and dynamic leadership of Honorable Prime Minister Shri Narendra Modi assumed office in 2014, the country was facing enormous challenges. With Sabka Saath, Sabka Vikas as its mantra, the government overcame those challenges in right earnest. Structural reforms were undertaken. Pro-people programs were formulated and implemented promptly. Conditions were created for more opportunities for employment and entrepreneurship. The economy got a new vigor. The fruits of development started reaching the people at scale. The country got a new sense of purpose and hope. Naturally, the people blessed the government with a bigger mandate. In the second term, our government, under the leadership of Honorable Prime Minister, doubled down on its responsibilities to build a prosperous country with comprehensive development of all people and all regions. Our government strengthened its mantra to Sabka Saath, Sabka Vikas and Sabka Vishwas. Our development philosophy covered all elements of inclusivity, namely social inclusivity through coverage of all strata of the society, and geographical inclusivity through development of all regions of the country. With the whole of nation approach of Sabka Prayas, the country overcame the challenges of once in a century pandemic,
took long strides towards Atmanirbhar Bharat, committed to Panch Pran and laid solid foundation